బ్యాక్ టు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నర్సాపురం జనసేన ఎంపీ అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు గ్రామాలలో రోడ్ షోలో పాల్గొని అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్తక వ్యాపార సంఘాల నేతలతో సమావేశమయ్యారు. టీడీపీ, వైసీపీలు లంచగొండి పార్టీలని విమర్శించారు నాగబాబు. గత ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయన్నారు. 70 ఏళ్ల పాటులో 77 సంవత్సరాల్లో 72 ఏళ్లలో సంవత్సరం వచ్చిన తర్వాత ఈ టీడీపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు వైసీపీగా మార్పు చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం, మనమేమి అనుకోకర్ల కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయిందని, యాక్చువల్గా అది వైసీపీ పార్టీగా రూపం మార్చుకుంది, అంతకంటే మించిందేం కాదు ఆ పార్టీ. సో వీళ్ళు పరిపాలించిన పరిపాలన ఇంతవరకు ఇలాగే తీసాగిపోతూ ఉన్నాయి. వీళ్ళు కేవలం లాభాపేక్ష కోసమే తప్ప ఈ రాజకీయాలు అనేవి ప్రజాసేవ అనేది లేదు. సో ఒక లంచగొండి ప్రభుత్వం ఉన్న చోట ఒక తెలివిగల వ్యాపారస్తులు కూడా చాలా సాధారణంగా పర్ఫామ్ చేస్తారు. అదే ఒక నిజాయితీ కలిగిన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సాధారణ తెలివితేటలు ఉండే వ్యాపారస్తులు కూడా అద్భుతంగా రాణిస్తారు. వైసీపీ వాళ్ళు ఇంకొక 2 ఏళ్ళు ఇవ్వబట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, మీరు పోయిన దానికి 4 ఇంతలు సంపాదించి పెడతారు, ఆ పూచి నాది అన్నాడు. మీరు అందరూ చూస్తున్నారు లేదా ఆ వీడియో వచ్చింది బయటికి. అంటే నాకు అర్థం కాల, ఏం సంపాదించి పెడతాడు 4 ఇంతలు అంటే, మనం ఖర్చు పెట్టిన దానికి 4 ఇంతలు సంపాదించాలంటే అంటే అతను ఒక 50 కోట్లు 30 కోట్లు 10 కోట్లు సంపాదిస్తే 40 కోట్లు సంపాదిస్తాడని ఒక పార్టీ నాయకుడు వాళ్ళ అనుచరులకు హామీ ఇస్తున్నాడు. దట్ ఈస్ వెరీ 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 రాంగ్. అంటే ముందే అనౌన్స్ చేశాడు. మీరు యాక్చువల్గా కొంచెం షూడ్గా తెలివిగా ఆలోచిస్తే లంచాలు తినేయడానికి అతను రెడీగా ఉన్నాడు. పైన ఇంకో మాట అన్నాడు, అప్పుడు మన ప్లేటు బిర్యానీ మనమే తిందామన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ని మంచి బిర్యానీ జంక్షన్లా తయారు చేసుకొని తినేయడానికి రెడీగా ఉన్నాడు జగన్ అనుచరులు. సో ఇటు పక్క చూస్తే ఇక లోకేష్ బాబు గురించి చెప్పక్కర్లేదు. అతను ఎంత భయంకరమైనటువంటి లంచగొండి. ఆ చిన్నపిల్లవాడికి పువ్వు పుట్టగానే పరిమళిస్తా అనుకున్నాం, అతను పుట్టగానే లంచగొండిగా మారాడు. ఎంత తింటున్నాడో మీకు ఎవరికి ఊహ కూడా తెలియదు, మాకు తెలుస్తుంటుంది చాలా విషయాలు. కానీ మాట మాత్రం కామెడీగా ఉంటుంది, మనం ఏం చేయలేదు దానికి. సో అతను మాటలు కామెడీగా ఉన్నాయి, అమాయకంగా ఉన్నాయి కాబట్టి అతను మంచోడు అనుకుంటా లేదు, మంచి కరప్టెడ్ కురవాడు. ఇంకా అవకాశం వస్తే భవిష్యత్తులో ఎలాంటి కరప్షన్ చేయడానికి. For more updates, please subscribe 99 TV Telugu.